హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలూ ఫ్రై చాలా టేస్టీగా చాలా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఆలూ ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఇంకా రసం సాంబార్లో కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆలూ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేంత వరకు వేగనివ్వాలి. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో 4 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెప్పలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక అందులో 1/2 కిలో బంగాళదుంపలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు, ఉప్పు బంగాళదుంప ముక్కలకు పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బంగాళదుంపను మగ్గనివ్వాలి. ఆలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఈ విధంగా బంగాళదుంప మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఆలూ ఫ్రై మనకు ఈ విధంగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను రసం, సాంబార్, అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.